జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉన్నాయి ఇవ్వచ్చు అన్నాడు. ఇలా దళితులకు 1 ఎకరం భూమి కూడా నేను ఇయ్యనన్నాడు. ఇది నీ జర్నలిజం. ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్లా ఈరోజు దాదాపు 10,017 ఇండ్లకు నోటీసులు ఇచ్చినావు. ఈరోజే ప్రెస్ మీట్ జరిగింది. ఈరోజు వాళ్ళది పట్టా భూమి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, లేఅవుట్ అయిన ఇల్లు, ఆ జాగా గుంజుకొని టీడీఆర్ పెట్టి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఈ అప్రజాస్వామ్య చర్య పైన నీ ఛానల్లో చర్చ ఉండేది, ఒక డిబేట్ ఉండేది. ఇది నీ జర్నలిజం. నీ జర్నలిజం అంటారా ఇంకా ఏమంటారో దయచేసి కామెంట్ చేయండి. ఇంకా పోదాం ముందుకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీలో ఆయన జూనియర్ అని పలువురు వ్యాఖ్యానించడాన్ని చూస్తున్నాం. కాంగ్రెస్ లో సీనియర్లం అని భావిస్తున్న వాళ్ళు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బేషరతుగా అంగీకరిస్తున్నారని చెప్పలేని పరిస్థితి. లాటరీ తగిలినట్టు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కిందని భావిస్తున్నారు కానీ అతనిలో నాయకత్వ పటిమ ఉందని అంగీకరించే స్థితిలో వారు లేరు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పటిమ 2000% లేదు. ఇవాళ జీవన్ రెడ్డి బయటికి పోయిన 14 మంది ఇండిపెండెంట్ నిలబెట్టిండు, గెలిపించుకొని వచ్చాడు. అర్థమైందా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మెదక్ జిల్లా రామాయంపేట్ మున్సిపాలిటీలో సుబ్రభాత్ రావు గారు యూత్ కాంగ్రెస్కి వెళ్ళి దాదాపు 40 సంవత్సరాలు నాకంటే సీనియర్ సుధీర్ కుమార్తో పనిచేసిండు. 40 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. ఆయన ఎమ్మెల్యే ఆస్పిరెంట్. ఆయన కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామంటారు. ఆయనతోని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిస్తారు. తీరా టికెట్లు వచ్చినాక ఎవరికో ఒకరికి ఇస్తారు. ఈసారి అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎవరికి ఇవ్వకుండా వేరే పార్టీకి వెళ్ళి తీసుకొని వచ్చి బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన పార్టీకి ఆయనకు టికెట్ ఇస్తారు. ఈరోజు ఆయన సరే ఏం లేదు, కనీసం కౌన్సిలర్ టికెట్ అన్న మాది జనరల్ మహిళ అయింది, నా బిడ్డకు టికెట్ అని ఇవ్వమనంటే నేను ఇయ్యను పో అంటాడు. ఇప్పుడు సుబ్రభాత్ రావు నామినేషన్ చివరి రోజు అప్పుడు బీఆర్ఎస్కు పోతాడు, టికెట్ తెచ్చుకుంటాడు, వాళ్ళ బిడ్డను గెలిపించుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ ఆ డివిజన్లో 3వ స్థానంకు పోయింది. ఈరోజు సుబ్రభాత్ అంటాడు మునగాలా కాదా? జీవన్ రెడ్డి అంటాడు మునగాలా కాదా? వాళ్ళు చెప్పుకున్న అభ్యర్థులను 24 అవర్స్లో వాళ్ళు టికెట్లు నిలబెట్టుకొని వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకున్న వాళ్ళు మునగాన్లా కాదా? నీ దగ్గర ముఖ్యమంత్రి ఉంటుంది, ఎమ్మెల్యే ఉంటాయి, పదవులు ఉంటాయి, పవర్ ఉంటుంది. వాళ్ళని మొత్తం గెరావ్ చేసి వాళ్ళకు ఓట్లు లేకుండా చేసి ఈరోజు కోట్ల రూపాయలు మీరు కుమ్మరించినా కానీ, ఈరోజు వాళ్ళ అభ్యర్థులపైన కోట్ల రూపాయలు కుమ్మరించినా కానీ ఈరోజు వాళ్ళ మనుషులను, వాళ్ళ పిల్లలను వాళ్ళు నిలబెట్టుకున్న వాళ్ళను గెలిపించినా లేదా సత్తా ఎవరిది ఇక్కడ? నీ దగ్గర గుర్తుంటుంది, నీ దగ్గర పవర్ ఉంటుంది, నీ దగ్గర పైసలు ఉంటాయి, నీ దగ్గర పోలీసులు ఉంటుంది, నీ దగ్గర యంత్రాంగం ఉంటుంది. అయినా కానీ ఈరోజు 30% ఓటు ఆపోజిషన్ పార్టీ తెచ్చుకున్నారు. ఈరోజు ఇండిపెండెంట్లు తెచ్చుకున్నారు. ఇండిపెండెంట్ దాదాపు 5-6% తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రెబల్స్ గెలుచుకున్నారు. మళ్ళీ వాళ్ళని తెచ్చుకొని వచ్చి నీ పార్టీలో గెలిపించి నిలబెట్టుకొని ఈరోజు గెలిపించుకునే పరిస్థితి నీ దగ్గర ఉన్నది. వాళ్ళని చైర్మన్లు తెచ్చుకున్న పరిస్థితి నీ దగ్గర ఉన్నది. ఇది దౌర్భాగ్యమా కాదా? ఇంకా దీని మీద ఒక కథనం మునగాలంటే ఈయన జూనియర్ అంటే దొంగ అని చెప్పనికి ఈరోజు చాలా కథనాలు చేయొచ్చు మీ దగ్గర. దొంగ అని చేయనికి ఈరోజు దీనిపైన ఒక చర్చ చేసే ఒక దమ్ము కూడా ఎవరికి లేదు. నేను ఇవాళ కూడా చెప్తున్నా, ఇవాళ తెలంగాణ జరుగుతున్నటువంటి ప్రజాకంటక పాలన పైన ఏబిఎన్ రాధాకృష్ణ గారు మీరు ఎప్పుడు చర్చ పెట్టినా ఎక్కడెక్కడ ఏ విధంగా ఈ జనాన్ని ఇబ్బంది పెడతా ఉండరు, ఉద్యోగులను ఇబ్బంది పెడతా ఉండరు, ఎట్లా మోసం చేస్తూ ఉండరు, మేనిఫెస్టోలో చెప్పిన ఎక్కడెక్కడ మోసాలు జరిగినాయి, ఈరోజు ఏ విధంగా భూములు గుంజుకుంటా ఉన్నారు, ఏ విధంగా ఇండ్లు కొడతా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ నష్టపరిహారం ఉంటలేకుంటున్నది. నేను ఎప్పటికైనా చర్చకు సవాల్. నీకు దమ్మున్న ఛానల్ కదా, నువ్వు ఎప్పుడు పెడతావో పెట్టు, నేను వస్తా, నేను మాట్లాడతా. దీనిపైన 20 నిమిషాల ఏది వీకెండ్ కామెంట్ ఆఫ్ ఆర్కే దానిపైన నేను ఖచ్చితంగా పూర్తి విశ్లేషణ ఇప్పుడు చేస్తా. దయచేసి ఈ వీడియోను మీరు లాస్ట్ వరకు చూడండి. దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కాండి. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులకు మూడోడు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. అరే అవులే, నేను ఈ అవులా స్టోరీ పైన నేను ఒక చెప్తా. ఎవరికి వారే యమునా తీరే కాదు. కాంగ్రెస్ పార్టీ అనేటోళ్ళు నన్ను రేవంత్ రెడ్డి అనేటోడు ఈరోజు నన్ను జీర్ణించుకోలేక తట్టుకోలేక నన్ను బయటికి పంపిండు. అర్థమైందా? నువ్వు నన్ను ఎన్నిసార్లు చర్చకు నన్ను పార్టీలకు రమ్మని చెప్పి ఎన్నిసార్లు నువ్వు మెసేజ్లు పంపలే మిస్టర్ రేవంత్ రెడ్డి? ఎన్నిసార్లు పంపలే? ఎందుకంటే బయటికి పోయిన తర్వాత
ఈయన ఇంత ఎదురు వస్తుంది, ఇంత ఎదురు తిరుగుతారు అని చెప్పి ఊహించలే ఈరోజు ఎవరికి వారే యమునా తీరే కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక వసుదైక కుటుంబం లెక్క. నీ దగ్గర ఉండొచ్చు చెంచాగాని, మీరు సంచార జీవులు. రేవంత్ రెడ్డి అంటాడు రాజకీయ సంచార జీవి. తల మీద ఒక గుంప పెట్టుకొని ఈ దండుపాలెం గ్యాంగ్ ఏ పార్టీ పచ్చగుంటే పార్టీకి తిరిగేటోడు. ఈయన బీఆర్ఎస్లో కార్యకర్తగా పనిచేయలేదా, టీడీపీలో పనిచేయలేదా, బీజేపీలో పనిచేయలేదా, ఇప్పుడు కాంగ్రెస్లో లేడా, నెక్స్ట్ ఏ పార్టీకి పోతారో తెలియదు, ఏ పార్టీ బీఫామ్ మీద నిలబడతారో తెలియదు. ఇది ఈయన చరిత్ర. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరికి వారు యమునా తీరే అని పేర్లు పెట్టే అవసరం లేదు. ఇక్కడ పేర్లు పెట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీని ఆనాటి కాంగ్రెస్ ఈనాడు లేదని చెప్పు. అది రేవంత్ రెడ్డి నాయకత్వంలో భ్రష్టు పట్టిందని చెప్పు. ఏబిఎన్ ఛానల్ చేసినటువంటి లఫ్డ్ స్టోరీల వాళ్ళ స్టోరీలకు ఎవరు ఇటువంటి హీరోలను చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పు. రేవంత్ రెడ్డి మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ప్రభుత్వంలో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వస్తున్నారు. పార్టీపై తనకు పట్టు లేదన్న అభిప్రాయాలను మనసుకు తీసుకోకుండా సందర్భం వచ్చినప్పుడు మాత్రం తనకున్న పట్టు పార్టీతో ఈ పట్టు పైసల పట్టు ఎన్నికల్లో మంత్రులందరికీ జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించి సమన్వయం చేసుకుని ఫలితాలు సాధించారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని పలువురు భావిస్తున్న వేళ అందులో నిజం లేదని రుజువు చేస్తూ వస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పని అనేది ఎప్పుడు అయిపోదు. ఒకసారి రాజేష్ ఖన్నా గారు ఎన్ఎస్వై 1994 టార్కటర్ స్టేడియంలో ఢిల్లీ ఎంపీగా ఉండే రాజస్థాన్. అప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు ఎక్కడ ఉండనో, దయచేసి ఆర్కే నువ్వు పెట్టి ఒక కామెంట్ పెట్టు దమ్ముంటే ఎక్కడ ఉండను. ఏమన్నది తెలుసా, కాంగ్రెస్ పార్టీ ఐసా పార్టీ హై, ऐसा रंग है जिसमें हर रंग मिलता है, कांग्रेस पार्टी ऐसा समंदर है जिसमें हर नदी मिलता है, कांग्रेस पार्टी कभी नहीं हारती, कांग्रेस पार्टी के उम्मीदवार हार सकते हैं लेकिन कांग्रेस पार्टी कभी नहीं हारती, कोई नहीं हरा सकता. కాంగ్రెస్ పార్టీ తరపు నిలబడే అభ్యర్థులు ఓడిపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అనేది ఓడిపోదు. ఈరోజు ఐడియాలజీ ఇయాటికి నాలో ఉన్నది కాబట్టి నేను ఏ పార్టీలో కూడా జాయిన్ కాలే. ఐడియాలజీ అనేది ఒకసారి మనిషిలోకి వస్తే అట్నే వస్తుంది. రేపు మేము రాజకీయంగా ఏ విధంగానైనా చేయొచ్చు కానీ ఐడియాలజీని మాత్రమే మారం. కానీ వీళ్ళు ఐడియాలజీని మారుస్తారు, ఆలోచనలు మారుతారు, విధి విధానాలు మారుతారు, స్వార్థం కోసం ఏదైనా మారుస్తారు, ఏదైనా ఇది చేస్తారు. ఆర్కేకి ఒక స్ట్రేట్ క్వశ్చన్ ఇస్తాను. మిస్టర్ రామకృష్ణ, మీకు ఒక స్ట్రేట్ క్వశ్చను. ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎందుకు సంకనాగిపోయింది? ఈయన మొగోడైతే ఆ తెలుగుదేశం పార్టీని జాకీలు పెట్టి లేపెట్టాడు కదా, మరి ఆ లేపుడు వదిలేసి మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఉరికొచ్చిండు? ఇంత పెద్ద మొగోడే కదా, ఎందుకు ఉరికొచ్చిండు? ఈరోజు ఎందుకు బతకలేకున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ అనే నెక్స్ట్ అధికారం రాబోతుంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కోడంగల్లా 2018 నిలబడి ఈయన ఎంత మెజార్టీతో ఓడిపోయింది మిస్టర్ రామకృష్ణ? ఆర్కే చెప్పండి. చెప్పరు, నోరు తెరవరు. ఏమన్నా అంటే మిస్టర్ మంచి ఫలితాలను సాధించేలా రేవంత్ రెడ్డి వ్యూహ రచన చేశారు. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి బలంగా ఉన్నాయన్న అభిప్రాయం ఇప్పటిదాకా ఉండింది. అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ అంచనాలను పటాపంచలు చేశాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ బలంగా ఉన్నట్టు కనిపించేది. ఈ ఎన్నికల ఫలితాలతో అందులో కూడా ఇక ఇంత మించిన అవసరం లేదు. ఎంత పచ్చిగా దిగజారి ఈరోజు ఆర్కే ఈ విధంగా చేస్తున్నంటే నిజంగా నాకే బాధ అనిపిస్తుంది. జర్నలిజానికి ఏ స్థాయికి దిగజార్చిండ్రు. జర్నలిజం అనేది ఈరోజు స్వార్థం కోసం ఏ విధంగా దాన్ని వాడుకుంటున్నారు అనేది మనము చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఇది దీనికి మించిన దౌర్భాగ్యం మరొకటి ఉంటుంది. ఇది జర్నలిజమా లేకుంటే ఏంటి, ఏ ఇజము అనేది దయచేసి మీరే కామెంట్ చేయండి. దయచేసి ఇటువంటి విషయాలను మీరు ఇది చేయాలి. ఇటువంటి జర్నలిజాన్ని ప్రోత్సహించద్దు. ప్రజల కోసము ప్రజల తరపున నిలబడాల్సిన వారు ఈరోజు అధికారంలో ఉన్న వారి కోసము తహతహతలాడుతూ, క్యారెక్టర్ లేని వాళ్ళ కోసం, మాటపై నిలబడని వాళ్ళ కోసం ఈరోజు వాళ్ళతోని లాలూచిపడి మరి దేనికోసం లాలూచి పడుతుంది అనేది త్వరలో కొన్ని విషయాలు నేను బయట పెడతా. ఖచ్చితంగా ఇది మాత్రము ఈరోజు ఏదైతే అప్రజాస్వామ్య చర్య జరుగుతూ ఉందో, జర్నలిజం ముసుగులో జరుగుతున్నటువంటి మరి ఈ అరాచకవాదులకు ఈరోజు చేతులు కలిపి ఈరోజు ప్రజలకు మరి తప్పుడు కథనాలు అందించి
ఈరోజు వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వంతో కుమ్మక్కైన జర్నలిజం ఉంది. ఇది కరెక్టా రాంగా ఇది చేయండి. జరిగిన వాస్తవం ఒకటి, జరుగుతుంది ఇంకొకటి, చూపెట్టుతుంది ఇంకొకటి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మాత్రం వాస్తవాలు తెలుస్తాయి. ఇది యూట్యూబ్ ఛానల్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంది. మేము తప్పు చెప్పినా కానీ ప్రజలు ఈ తప్ప కాదా అని జడ్జి చేసే స్థాయిలో ఈరోజు తెలంగాణ ప్రజలు ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఇటువంటి ఛానళ్ళకు బుద్ధి చెప్తారు. మీరు ఒకప్పుడు మీరంతా ఏక చక్రాధిపత్యం లెక్క మీడియాలో మీ హవా నడిచిన రోజు మీరు ఏ కథనాలు ఇచ్చినా నడిచినాయి. కానీ ఈరోజు మాత్రం మేము ఉన్నాం. మీరేందో మీ ముసుగేందో ఖచ్చితంగా మీ ముసుగు మేము తొలగిస్తూ ఉంటాం. మీరు ఇటువంటి లఫుట్ కథనాలు చేసిన రోజు మీరు ఎంత లఫుట్ కావాలనేది మేము కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కండి. ఏబిఎన్ ఛానల్ పైన వచ్చిన వీకెండ్ విత్ ఆర్కే దానిపైన ఈ విశ్లేషణ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.